బాగానే ఉంది. టైం గడిచే కొద్దీ కారం పెరిగిపోతుంది, నోట్లో మొత్తం హీట్ వేవ్ ఎక్కువ అయిపోతుంది. ఎలా ఉంది? మింగాలి, నవ్విన తర్వాత మింగాలి. అంటే వాడు తిన్నంత వరకు తట్టుకుందామని ఆపేసాను తప్ప నా వల్ల కావట్లేదు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి. ఉమ్మకూడదు, మింగాలి. ఊరుకో, ఎద్దులో ఉన్నావు ఏడిస్తే బాగోదు. ఊరుకో, ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఇలాంటి స్పైసీనెస్ నేను ఎప్పుడు తినలేదు. ఇదేంటంటే చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే చాక్లెట్ అనమాట. డైరీ మిల్క్ చాక్లెట్ లా ఉంది. సో ఇప్పుడు చూద్దాం. ఇక చిన్న మొక్క తిని మళ్ళీ పుడతామా ఏంటి? మొక్క తింటే 200 రూపాయలు ఇస్తానన్న. చిన్న మొక్క తినండి, 300 రూపాయలు ఇస్తాను. 200 రూపాయలు బ్రో, 300. ఇదిగోండి బ్రో, చాలా అంటే చాలా. మీరు థర్డ్ పర్సన్ అనమాట. హే గైస్, నేను హరీష్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ వీడియో అయితే రికార్డ్ చేయబోతున్నాం. అదేంటంటే జోలో చిప్ అనమాట. తెలిసి మావా నీకున్నంత గొప్పలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఇదే జోలో చిప్ ఛాలెంజ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ద స్పైసియెస్ట్ చిప్ అనమాట వరల్డ్లో. ఇది మనం ఈరోజు 2 ఫ్లేవర్స్ అయితే తీసుకొచ్చాం. ఒకటి ఒరిజినల్ జోలో చిప్, ఇది కేవలం హాటెస్ట్ చిప్ మాత్రమే. అండ్ ఇది ఒక చాక్లెట్లో ఉంటుంది. సో ఇది ముందు మనం పక్కన పెడితే ఇందులో 2.2 SHU యూనిట్స్ అనమాట ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే దీని స్పైసీనెస్ కోవడానికి ఆల్మోస్ట్ ఒక గుంటూరు మిర్చి అయితే ఒక 40,000 SHU ఉంటాయి అనమాట. స్కోవిల్ యూనిట్స్ అంటారు దాన్ని. నార్మల్ మిరపకాయ బజ్జీలు అయితే మాత్రం ఒక 500 యూనిట్స్ ఉంటాయి. అలా ఇందులో మాత్రం 2.2 మిలియన్ యూనిట్స్ ఉంటాయి. అంటే ఇది ఎంత స్పైసియెస్ట్ మీరు అర్థం చేసుకోండి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద స్పైసియెస్ట్ మిరపకాయని కూడా దీనిలో మిక్స్ చేస్తారనమాట. సో అలాంటి మిర్చీలన్నీ కలిపి దీన్ని చేస్తారు ఒక చిప్ని. సో ఈరోజు మనం దీన్ని ట్రై చేయబోతున్నాం. సో లెట్స్ సీ. వావ్, నైస్. కెరోలినా రీపర్, ట్రినిడాడ్ స్కార్పియన్ అండ్ గోస్ట్ పెప్పర్ అలాంటి స్పైసియెస్ట్ మిర్చీలు అనేవి ఇందులో కలుపుతారనమాట. సో దీన్ని మొత్తం గట్టిగా ప్యాక్ చేస్తారు. ఏమైందిరా? మొత్తం ఇదంతా వాటితో వేసిన కారాన్ని మొత్తం కెరోలినా రీపర్, గోస్ట్ పెప్పర్ వీటితో వేసిన కారాన్ని మొత్తం దట్టించారు బాగా. ఈ చిప్ మొత్తం అలానే ఉంది. ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఒక చిన్న ముక్క తీసి ట్రై చేద్దాం. ఇది పెద్ద ముక్క. ఇది సూపర్, బాగానే ఉంది. నార్మల్గా మనం చిప్స్ తిన్నట్టే ఉంది, కానీ అలాగ దాని కారం అనేది తెలుస్తుంది. దాని ఫ్లేవర్ తెలుస్తుంది. మొత్తం గొంతు మొత్తం కూడా కారం అయిపోయింది ఒకసారి. అలా టైం గడిచే కొద్దీ కారం పెరిగిపోతుంది, నోట్లో మొత్తం హీట్ వేవ్ ఎక్కువ అయిపోతుంది. చూద్దాం ఎంతసేపు మనం హోల్డ్ అవ్వగలం అనేది. ఏంటంటే దాన్ని మొత్తం నమిలిన తర్వాత మింగకుండా ఉంచాలి కొంతసేపు. ఉంచిన తర్వాతే దాని స్పైసీనెస్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ట్రై చేయబోతున్నాడు రా. ఎలా ఉంది? మింగాలి, నవ్విన తర్వాత మింగాలి. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేది. నేను అంటే వాడు తిన్నంత వరకు తట్టుకుందామని ఆపేసాను తప్ప నా వల్ల కావట్లేదు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చూడండి. వాడి పరిస్థితి. ఉమ్మకూడదు, మింగాలి. రా దగ్గర మండుతున్నట్టుంది. వాటర్ తాగుతావా? చాలా 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 హాట్గా ఉంది. ఇదైతే కడుపులో మంట. అంటే నేనైతే ఎక్కువ స్పైసీ ఎప్పుడు ప్రిఫర్ చేయను. ఫస్ట్ టైం కాబట్టి ఏం చేయడానికి లేదు ఇంకా. నువ్వు ట్రై చేస్తావా? ఒక్కటి చిన్న ముక్క. అంటే ఏదైతే ఉందో ఆ చిప్పుకున్న లోపల ఉన్న కారం ఇక్కడ అంటింది నాకు ముక్కు దగ్గర. మొత్తం ముక్కు కూడా మండిపోతుంది నాకు. అందుకే ఎలా ఉంది? నాకంటే కొంచెం పెద్ద మొక్క ఇచ్చాను, అందుకే
నిజంగానే ఇది చాలా హాట్గా ఉంది, చాలా స్పైసీగా ఉందన్నమాట. ఇలాంటి స్పైసీనెస్ నేను ఎప్పుడు తినలేదు. చిన్న పీస్ తింటేనే, ఇంక ఇందులో పావు కూడా తినలేదు. ఒక చిన్న 5 గ్రాముల పీసులో నోరంతా విపరీతంగా మండిపోతుంది. పళ్ళు కరిచేస్తున్నాడు, అంత గట్టిగా ఉంది. ఇంకా నేను మింగేసాను దాన్ని, అందుకే నాకు కడుపులో మంట కూడా వస్తుంది. కాకపోతే మనోడు ఇంకేం దాన్ని మింగలేదు, అయినా సరే బయటకు కూస్తాడు. అయినా కానీ చాలా ఇబ్బంది పడుతున్నాడు. నాకైతే కొంచెం మంట తగ్గింది, కానీ కడుపులో మంట అయితే విపరీతమైన మంట వచ్చేస్తుంది. ఇక్కడ ముక్కు కూడా విపరీతంగా మండిపోతుంది, చేతులు కూడా మండిపోతున్నాయి. ఇంతవరకు నవ్వి మమ్మల్ని ఎగతాళి చేశాడు, ఇప్పుడు మొత్తం ఏడ్ చేస్తున్నాడు. ఊరుకో, ఎద్దులో ఉన్నావు ఏడిస్తే బాగోదు. ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. కొంచెం వాటర్ తగ్గదు. నువ్వు నోరు కుక్కల నుంచి చూయిరా. సో ఇది వన్ టైప్ ఆఫ్ వార్నింగే, దీన్ని ఎవరు నార్మల్గా ట్రై చేయకండి. ఇది తిన్న తర్వాత డైరీ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే, మిల్క్ ప్రోడక్ట్స్ అవి తింటే కొంచెం తగ్గుతుంది. అవేం దీన్ని తీసుకురాలేదు. నాకు కూడా చాలా ఘాటుగా ఉంది, నోరంతా మండిపోతుంది మంట పెట్టినట్టు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఇందులో మిగతా హాఫ్ ఉంది కదా, నెక్స్ట్ ఇది ఒక చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంది, ఇది కూడా నేను ఇప్పుడు ట్రై చేస్తాను. ఇది మరి నేనైతే తిన్నాను, ఎందుకంటే చాలా ఘాటుగా ఉంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు ఈ జోలో చిప్ని మీరు ట్రై చేయగలరా లేదని చెప్పి ఒక పబ్లిక్లో వెళ్ళి కొంతమందికి మనం ఛాలెంజ్ చేద్దాం, చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారో. లెట్స్ సీ. ఇప్పుడైతే నేను ఇది తినబోతున్నాను. సో ఇదేంటంటే చాక్లెట్ ఫ్లేవర్ అనమాట, అది నార్మల్ది, కానీ ఇది చాక్లెట్ ఫ్లేవర్. నువ్వు అలా పడుకో, నువ్వు రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. చాక్లెట్ అనమాట, డైరీ మిల్క్ చాక్లెట్లా ఉంది, కాకపోతే ఇది కూడా చాలా ఘాటుగానే ఉంటుంది. మొత్తం కరిగిపోయింది చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పి, చూడడానికి మాత్రం కోకా వాసన వస్తుంది. ఆ ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ అనేది తగులుతుంది. చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది. నేను కూడా జస్ట్ చిన్న పీస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం. ఉంది ఆ చాక్లెట్ ఫ్లేవర్ తగులుతుంది, కొంచెం చేదుగా ఉంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉంది. కారం, ఇది కూడా విపరీతమైన కారంగా ఉంది. పర్లేదు, దాని అంత కారం లేదు, కానీ కొంచెం ఇదైతే భరించవచ్చు. బట్ ఇది మనం ఛాలెంజ్ ఇవ్వద్దు. బ్యాక్ సైడ్ దేర్ సి అదైతే పబ్లిక్లో ఛాలెంజ్ చేద్దాం కొంతమందికి. నాలుగైతే విపరీతంగా మండుతుంది అది. సో లెట్స్ గో. ఇప్పుడు ట్రై చేస్తా. 100 రూపాయలు ఇస్తానా? 200 రూపాయలకి జస్ట్ ఒక చిప్, ఇది జస్ట్ తింటే చాలు, చిన్న మొక్క ఇస్తాను. 200 రూపాయలు ఇస్తాను. వద్దా? 300 రూపాయలు చిన్న మొక్క తీరా, మొక్క తెలుస్తుంది కదా బ్రో. మీరు ట్రై చేస్తారా? తెలుసా? చేస్తారా పోనీ? ఇదిగో ఈ ఒక్క చిన్న మొక్క తిను పర్లేదు, తిను. మేము ఆల్రెడీ తిన్నాం, పర్లేదు, ఏమైపోదు. ఇదిగో చిన్న మొక్క తిను, మళ్ళీ పుడతామా ఏంటి? చిన్న మొక్క అన్న, జోలో చిన్న మొక్క 200 రూపాయలు. మొక్క తింటే 200 రూపాయలు ఇస్తానన్న. వద్దా? తినలేరా? నిజంగా 200 రూపాయలు వద్దా? 300 రూపాయలు 10,000 ఇచ్చిన వద్దా? బ్రో హాయ్ బ్రో, ఒక్క నిమిషం బ్రో. వీడియో ఏది కాదు, ఇది జోలో చిప్. ఇది అంటే కొంచెం స్పైసీయెస్ట్ చిప్ అనమాట, ఇది తెలుసు కదా. సో ఇది మీరు తింటారా ఏమన్నా? 100 రూపాయలు ఇస్తాను బ్రో. 200 రూపాయలు ఇస్తాను. చిన్న మొక్క తినండి. 300 రూపాయలు ఇస్తాను, మీ ఇష్టం. 400 రూపాయలు వద్దా? 400 రూపీస్ ఇస్తామన్నా సరే వద్దని చెప్తున్నారు. సో నెక్స్ట్ పర్సన్ ట్రై చేద్దాం. అన్న ఇది జోలో చిప్, అంటే కొంచెం కారంగా ఉండే ఒక చిప్. మీరు దీన్ని ట్రై చేస్తే 100 రూపాయలు ఇస్తాను. అంటే ఇది మనం చిప్స్ తింటాం కదా, అలాంటి ఒక చిప్ అనమాట, కాకపోతే కొంచెం కారంగా ఉంటుంది. అంటే అది చిన్న మొక్క ఇస్తాం. 200 రూపాయలు ఇస్తాను. 300 రూపాయలు 300 రూపాయలు వద్దా? ఇది జోలో చిప్ అనమాట. ఇది అంటే కొంచెం కారంగా ఉండే ఒక చిప్ అనమాట ఇది.
సో దీన్ని మీరు ట్రై చేస్తే 100 రూపాయలు ఇస్తాను. చిన్న మొక్కే 200 రూపాయలు బ్రో, 300. ఎంత అడిగినా 300 400 ఇస్తారని చెప్పిన ఎవరు ట్రై చేయట్లేదు. సో మళ్ళీ మనం మన పట్టుదలని వదలకుండా ట్రై చేద్దాం. చాలామంది అడుగుతాయి ఇంకా పబ్లిక్లోకి వెళ్ళి. హాయ్ బ్రో, చిన్న వీడియో చేస్తాను పర్లేదా? ఈ జోలో చిప్, ఇది హాటెస్ట్ చిప్ అనమాట. దీన్ని చిన్న మొక్కగానే మీరు ట్రై చేస్తే 100 రూపాయలు ఇస్తాను. చేయలేరా? 200 రూపీస్ ఇస్తాను బ్రో. ఆల్రెడీ మేము తిన్నాం, పర్లేదు ఏమి అయిపోదు. 300 రూపీస్ ఇస్తాను. చిన్న మొక్కే లేదా? వాటర్ కూడా తీసుకొచ్చాం కావాలంటే, వద్దా? యాక్చువల్లీ ఈ పర్సన్ దగ్గర వీడియో రికార్డ్ చేసినప్పుడు మైక్ సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల వాయిస్ అయితే సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ నేను ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి బ్రో ఇలా జోలో చిప్ ఛాలెంజ్ ఉంది, మీరు కనుక దీన్ని చేస్తే 100 రూపీస్ ఇస్తానని చెప్పాను. కాకపోతే అప్పుడే బస్సు వస్తుంది, ఆ బస్సు మాదేనేమో బ్రో, నేను వెళ్ళిపోవాలన్నాడు. కానీ ఆ బస్సు ఆ అబ్బాయి వెళ్ళేది కాదు. వెంటనే నేనేం చేశానంటే అలా కాదు బ్రో, మీరు చేస్తే 200 ఇస్తానని చెప్పాను. సరే చేద్దామని ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు. అప్పుడు సరే సైడ్కి రండి, దీని కండిషన్ మీకు చెప్తానని చెప్పాను. ఇలా మీరు ఈ జోలో చిప్ని తిన్న తర్వాత 30 సెకండ్స్ వరకు మీరు వాటర్ తాగకూడదు, అలా అయితేనే మీరు ఈ ఛాలెంజ్ విన్ అవుతారని చెప్పాను. ఆ అబ్బాయి కూడా సరే ఓకే అన్నాడు. కాకపోతే నేను జోలో చిప్ ఇచ్చిన తర్వాత లిటరల్లీ నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే నార్మల్గా లేస్ ప్యాకెట్లో ఉన్న చిప్స్ తిన్నట్టు ఆ అబ్బాయి తినేసాడు. ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు, జస్ట్ క్యాజువల్గానే ఏదో నార్మల్ చిప్స్ తిన్నట్టుగా తినేసాడు అనమాట. అప్పుడు నేను షాక్ అయ్యి బ్రో అలా ఎలా తినేసారని అడిగాను. వెంటనే ఆ అబ్బాయి చెప్పిన సమాధానం ఏంటంటే బ్రో నేను కారం ఎక్కువగానే తింటాను, ఇది కూడా కారంగానే ఉంది, కాకపోతే నేను భరించలేనంత కారంగా అయితే ఇది లేదు, పర్లేదు బాగానే ఉంది, నేను అందుకే తినేసాను అని అన్నాడు. సరే వాటర్ తాగుతారంటే ఆ వాటర్ కూడా కొంచెం చాలా కొంచెం తాగారనమాట. వెంటనే సరే బ్రో ఇదిగోండి మన డీలింగ్ ప్రకారం 200 రూపాయలు అంటే వద్దు బ్రో పర్లేదు అని అన్నాడు. అలా ఏం కాదు బ్రో, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ తీసుకోవాల్సిందే అంటే అప్పుడు అబ్బాయి 200 అయితే తీసుకున్నాడు. తీసి మింగాలి, 30 సెకండ్స్ వరకు ఉంటే 100 రూపీస్ ఇస్తాను. ఓకేనా? ఎంత ముఖ్యమంట? చిన్న ముఖ్యం కదా. ఇదిగోండి మీరు తినండి, ఇది మీరు తినండి. ఓకేనా? స్టార్ట్. తినండి. ఎవరైనా ఛాలెంజ్ చేస్తారా మీరు? చేస్తారండి, పర్లేదు, టైం అవసరం లేదు, పర్లేదు. మాకు 30 సెకండ్స్ తెచ్చిపోతుంది, 7:45. ఓకేనా? తినేసారా? ఎలా ఉన్నాయి? రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మండుతున్నట్టు ఉంటాయి కొంచెం దగ్గర ఎక్స్ప్రెషన్స్. ఇద్దరు పక్కపక్కన ఉంటుంది. బాగుందా ఎక్స్పీరియన్స్? తింటారా ఇంకో మొక్క ఏమన్నా? 30 సెకండ్స్ అయిపోయినట్టేనా? అయిపోయా? వాటర్ తాగుతారా? పర్వాలేదండి, నాకు లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఇది ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు, మీరు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ. అలా కూల్గా ఉంటుంది, షాపింగ్ చేసుకుని వెళ్ళిపోండి. మీరు చేస్తారా? సీరా బ్రో మీరు? ఇది స్పైసీయెస్ చిప్ అన్నమాట. చిన్న మొక్క తింటే కాదు, కొంచెం హాట్గా ఉంటుంది అండి, వద్దా? సో 30 సెకండ్స్ వరకు వాటర్ తాగకూడదు, అలా అయితే 100 రూపీస్. ఓకేనా? మనోడు ఫాస్ట్గా ఉంటే ఇంక చిన్నది అనుకున్నాడు. 30 సెకండ్స్ వాచ్ టైం చూడు, 47 అయింది కదా. ఎలా ఉంది? బాగుందా? బాగానే ఉందా? తింటారా ఇంకో మొక్కనా? ఇవ్వాలా? అయిపోయిందా? ఇంకొక చిన్న మొక్క ఉంటుంది, చిన్న మొక్క. మనోడు చాలా స్పీడ్లో ఉన్నాడు. అయిపోయింది వాటర్ శుద్ధం కావాలా వాటర్? సో ఇది థ్యాంక్ యూ, మీరు థర్డ్ పర్సన్ అనమాట. సో ఫైనల్గా మన జోలో చిప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో చాలామందిని అడిగాము, కొంతమంది యాక్సెప్ట్ చేశారు, కొంతమంది రిజెక్ట్ చేశారు. ఇంతకుముందు అడిగిన తర్వాత లేడీస్ని కూడా అడిగాము, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఫైనల్గా ఒక పర్సన్కి ఎంతైతే మనం ఇచ్చామో ఇవ్వాల్సినంత చిప్ అయితే ఉండిపోయింది. ఫైనల్గా అడిగాము అందరికీ, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. 500 కూడా ఇస్తామని చెప్పాము, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అదైతే ఉండిపోయింది. అండ్ ఈ జోలో చిప్కి అయితే నేను 10/10 ఇస్తాను. చాలా ఘాటుగా ఉంది. మీరు కూడా ఇలాంటి ఛాలెంజ్ చేయాలనుకుంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ చేసుకొని చేయండి, చాలా బాగుంటుంది, క్రేజీగా ఉంటుంది. కాకపోతే వాటర్ దగ్గర పెట్టుకోండి, పిల్లలకి నెక్స్ట్ ముసలి వాళ్ళకి అయితే ఇవ్వకండి. ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నేను మీ హరీష్.